తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే విపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి ఈటెలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు హరీష్. లోయర్ మానేరు డ్యాం కట్టపై 1,60,00,000తో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కృష్ణా గోదావరి జలాలను మళ్లించి తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రులు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ లాంటి పథకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది తప్ప కాలువలలో నీళ్లు బారలే. వాళ్ళ నోటి మాటలు బారినాయి, కాలువలలో నీళ్లు బారలే. ఎందుకు ఈ మాట అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మింగుడు పట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇలా మహారాష్ట్రతో మనం ఒప్పందం చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో మీరే చూసింది. మహారాష్ట్రలో ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, లేలే ఇది మొత్తం మహారాష్ట్రకు అన్యాయం అయిపోయింది, ఇక్కడ గవర్నర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం తెలంగాణకు దాసోహం అయిపోయిందని చెప్పి అక్కడ నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు మహారాష్ట్రలో కాంగ్రెస్. ఇద్దరికే ఈ దేశంలో గొప్ప గౌరవం ఉంటుంది. వాళ్ళు ఒకరు రైతు జై కిసాన్, మరొకరు జై జవాన్. వాళ్ళకు స్వార్థం ఉండదు. వాళ్ళకు ఈ దేశ సౌభాగ్యమే వాళ్ళ సౌభాగ్యంగా భావిస్తారు. కాబట్టి ఇవాళ మీకున్న కీర్తి అది ఎవరు చెరిపేయలేంది, మీకు బాధ్యత ఎవరు ప్రశ్నించరాంది. అందుకే రైతైన సమస్య ప్రస్తావిస్తే అది న్యాయమైంది, అది ధర్మమైంది, అది అవసరమైందిగా ప్రతి ఒక్కరూ భావించవలసిందే. రైతు కనుక వ్యాపారిలాగా భూమికి ఇంట్రెస్ట్, పెట్టుబడికి ఇంట్రెస్ట్ అసలు తీసేస్తే రూపాయి మిగిలిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ గడ్డ మీద రైతు మాత్రమే.